అని చెప్తున్నారు. ఒక వ్యక్తి బాగా డబ్బున్న వ్యక్తి బాగా సంపాదించిన వ్యక్తి. అతను అనుకున్నాడు, నా దగ్గర ఉన్న డబ్బు పట్టుకెళ్ళి వ్యాపారంలో పెడితే ఆ వ్యాపారంలో అంతకంతకు అధికము చేసి ఆ డబ్బుని హెచ్చించాలని అనుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా సమకూర్చుకున్నాడు. తమ దగ్గర ఉన్న వస్త్రాలన్నీ సమకూర్చుకున్నాడు. ద్రాక్షరసము, అలాగే వెండి, బంగారం అన్నీ కూడా తన వాహనం పైన, గాడిద పైన ఎక్కించుకుని యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతూ ఉన్నాడట. అంటే యెరూషలేము పట్టణం అంటే పరిశుద్ధమైన పట్టణము, యెరికో పట్టణం అంటే శపించబడిన పట్టణం. ఈ శపించబడిన పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలని అతని ఆలోచన. కాబట్టి ఆ డబ్బుతో అతను వెళ్ళిపోతుంటే దారిలో కొంతమంది అతన్ని పట్టుకున్నారు, అతన్ని చెదగొట్టారు. అతని దగ్గర డబ్బంతా లాక్కున్నారు, ద్రాక్షారసం లాక్కున్నారు, నూనె లాక్కున్నారు, అతని దగ్గర వస్త్రాలన్నీ లాక్కున్నారు. చెదగొట్టి కొన ఊపిరితో ఇంకా చస్తాడో బ్రతుకుతాడో అనే విధంగా ఉన్నప్పుడు, ఇక అతను ప్రాణం పోతుందేమో అని అన్నప్పుడు అతన్ని దారి ప్రక్కనే వదిలేసి వెళ్ళిపోయారట. చూడండి, అతడు యెరూషలేము పట్టణము నుండి యెరికో పట్టణానికంటే పరిశుద్ధమైన పట్టణాన్ని నుంచి పాప సంబంధమైన పట్టణానికి దిగి వెళ్ళిపోవడం. అవునండి, పరిశుద్ధులుగా ఉన్న మనము పరిశుద్ధతను వదిలిపెట్టి డబ్బు ఆశతోటో లేకపోతే లోకాశతోటో ఇతరితర శరీర సంబంధమైన ఆశలతో పరిశుద్ధమైన స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతామండి? పాప సంబంధమైన స్థలాలకే పోతూ ఉంటాం. అవునండి, చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా తిరిగి పాప సంబంధమైన స్థలాలకి పోతూ ఉన్నారు. పాప సంబంధమైన స్థలాల్లో వారు పాల్పొంపులు పొందుతూ ఉన్నారు. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ, రాగడ దినాలలో పీనుగు ఎక్కడుందో గద్ద అక్కడ వాలుతుంది అన్నాడు. పీనుగు కంపు కొడుతూ ఉంటుంది కదా, చాలా దుర్వాసన కొడుతూ ఉంటుంది. అది 24 గంటలు పోతే అది ఆ బాడీ అంతా ఉబ్బిపోయి, ఆ శరీరం అంతా ఉబ్బిపోయి గ్యాస్ లోన పుట్టుకొచ్చి అది విపరీతమైన దుర్వాసన కొడుతూ ఉంటుంది. అటువంటి స్థలాల్లోకి ఏమెళ్తాయండి? గద్దలు వెళ్తాయి. గద్దలు ఆ స్థలములో ఎక్కడైతే ఉందో ఆ పీనుగుని గమనిస్తూ ఉంటాయి. అవును కదా, దాని పని అదే. గద్ద పని ఏంటి? ఆ కింద ఎక్కడైతే కళేబరం ఉందో, ఎక్కడైతే ఆ శరీరం ఉందో దాన్ని వెతకటమే దాని పని, ఆ గద్దకున్న పని. అవును కదా, ఇంక రెండో పని ఉండదు. అవి దేవుడిని ఎదుగుతాయా? దేవుని ఎతుకో. మంచి మంచి కుటుంబాలు ఎదుగుతాయా? మంచి కుటుంబాలు ఎతుకో. మంచి ఆహారం ఎదుగుతుందా? మంచి ఆహారం ఎతకదు. కానీ ఆ కళేబరంలో ఉన్నటువంటి కుళ్ళిన మాంసాన్ని తిని అనుభవం కలిగిందంటే గద్ద. ఆ కుళ్ళిన మాంసం అంటే చాలా ఇష్టంగా తింటారు. అది ఆ కుళ్ళిన మాంసం అంటే చాలా ప్రీతికరంగా అది భోజనం చేస్తుంది. అది ఆకాశంలో తిరుగుతుంటుంది గద్ద. తిరిగి తిరిగి ఎక్కడుందా ఆ కళేబరం అని అక్కడికి